నమస్కారం, NS న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులైన వారందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలియజేశారు. కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో 73 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేసిన సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాక ఇబ్బందులు పడ్డారని, ముధోల్ నియోజకవర్గంలో మొదటి దశలో 3500 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, ప్రస్తుతం రెండో విడతలో మరో 2500 ఇండ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం గ్రామాల్లో రేకుల షెడ్లు, గుడిసెలలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, ప్రస్తుతం వారికి ఇండ్లు మంజూరు అవుతాయని చెప్పారు. 5-10 వస్తాయి. దశల వారీగా 10 సంవత్సరాల నుంచి మూతపడిన ఈ ప్రోగ్రాం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఈ ప్రోగ్రాం ఉండే, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రోగ్రాం ఉండే, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రోగ్రాం బంద్ అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. ఖచ్చితంగా దశల వారీగా ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో, కట్టుకుని సుమతున్నది, దశల వారీగా అందరికీ ఇల్లు ఇవ్వడానికి సిద్ధమున్నదని సభాముఖంగా తెలియజేస్తూ, ఈ ఇల్లు ఇచ్చిన తర్వాత మీరు 1 ఇయర్ లోపట్టు ఇంకా కట్టకుంటే ఆటోమేటిక్ గా క్యాన్సల్ అయిపోయి వేరేలోకి వచ్చేస్తుంది. మీరు దయచేసి అందరు 5 లక్షల రూపాయలు ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో బేస్మెంట్ అయిన తర్వాత 1 లక్ష రూపాయలు, మన గోడలైన తర్వాత ఇంకా 1 లక్ష రూపాయలు, స్లాబ్ గిరాయిన తర్వాత 1,50,000 రూపాయలు, తర్వాత 140 ఏదైతే 1,40,000 రూపాయలు ఉంది, అది ఈజీఎస్ లో కన్వర్ట్ చేస్తున్నారు. అది కూడా త్వరగానే, తొందరగా రాదు. 3,50,000 వరకు తొందరగానే వస్తాయి. 1,40,000 ఏదైతే ఉంది పెండింగ్, అది ఎన్ఆర్జీఎస్ లో ఇప్పుడు విబిజీ రామ్జీలో కన్వర్ట్ చేశారు. అది కూడా వస్తాయి, కానీ కొంత తొందరగా రావు. దానికోసం మీరు దయచేసి ఈ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సంవత్సరం లోపట్లో అందరూ ఇల్లు కట్టుకోవాలా, లేకుంటే ఇల్లు క్యాన్సల్ అయిపోతాయని సభాముఖంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, పోయిన గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ అని కేవలం మన నియోజకవర్గానికి 1000 ఇల్లు ఇచ్చారు. 10 సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ అని 1000 ఇల్లు ఇచ్చారు. కొన్ని 90% విలేజ్ లో, 90% విలేజ్ లో డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలి. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత లబ్ధిదారులకు ఎక్కడైతే ప్లేసెస్ ఉన్నాయి, ఇల్లు కూలిపోయినాయి, గుడిసెలలో ఉంటారు, రేకులలో ఉంటారు, అటువంటి ఇల్లు ఇవ్వాలని గత సంవత్సరం ఫస్ట్ ఫేజ్ లో మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు వచ్చినాయి. సెకండ్ ఫేజ్ లో 2,000 ఇల్లు వచ్చినాయి. ఈ రోజు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ లో మీకు కుంటాల మండలంలో 73 ఇల్లు, ఎవరైతే గుడిసెలో ఉన్నారో, ఎవరైతే రేకులలో ఉన్నారో వాళ్లకు ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడే మన అమ్మకట్టి సర్పంచ్ సోదరుడు చెప్పడం జరిగింది, హెల్త్గా ఉన్న వాళ్ళకు ప్రాబ్లం ఉంది, L2లో ఉన్న వాళ్ళకు ప్రాబ్లం ఉంది, L1లో ఉన్న వాళ్ళకి వీళ్ళు లిస్ట్ ఇస్తున్నారని. అప్పుడు ఏదైతే ప్రజాపాలనలో ఫస్ట్ జనవరిలో ఏదైతే జరిగింది 2024లో, అక్కడ కొన్ని ఆఫీసర్స్ కానీ అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ తప్పు చేయడంతో ఇంట్లో కిరాయిల ఇంట్లో ఉంటేనే అది హెల్త్లో వేసేసి వాళ్ళ ఓనర్ అని రాసేశారు. ఖచ్చితంగా అదంటే మేము అసెంబ్లీలో కూడా చర్చించాం. మొన్న రివ్యూ మీటింగ్ రెవెన్యూ మినిస్టర్తో అయిన తర్వాత L3లో ఉన్న వాళ్ళు నిజమైతే L3లో అర్హతలు ఉన్నారు, వాళ్ళ తప్పు లిస్టులో L3 పడ్డది. వాళ్లకు సెక్రటరీ అక్కడి నుంచి ఈ తప్పు జరిగిందని రాసిస్తే, దాని తర్వాత ఎంపీడీఓ గారు అక్కడి నుంచి జిల్లా కలెక్టర్కి వెళ్ళిపోతుంది. జిల్లా కలెక్టర్ నుంచి హైదరాబాద్ లో అది కరెక్షన్ అయ్యి దాదాపు 2-3 నెలల్లో ఇది వచ్చేస్తుందని ఈ సభాముఖంగా మీరు తెలియజేస్తున్నాను. అదేవిధంగా L2లో ఉన్న వాళ్లకు ఎవరైతే అర్హతలు ఉన్నారో పంచాయత్ సెక్రటరీ అక్కడ కరెక్షన్ చేస్తే ఇక్కడే ఎంపీడీఓ ఆఫీస్ లో L2 L1 చేయడానికి ఎంపీడీఓ సిద్ధం ఉంటారు.
దాన్ని కూడా మీరు గమనించి రాజకీయ నాయకులు ఏదైతే సర్పంచులు ఉన్నారు ఇక్కడ అందరూ గమనించి దానికి